నందమూరి బాలకృష్ణ గారు ప్రతిష్టాత్మకంగా నటించిన డాకుమారా సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతుంది. బాలకృష్ణ గారు వరుసగా హ్యాట్రిక్ హిట్స్తో ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి వంటి విజయాల తర్వాత డాకుమారాజు కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ అయితే విశ్వసిస్తున్నారు. ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్నైతే క్రియేట్ చేశాయి. ఈ సినిమాకి సుమారు 70 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఈ స్థాయిలో బిజినెస్ జరగడం బాలయ్య గారి మార్కెట్ స్థాయిని మరింత పెంచిందని చెప్పవచ్చు. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ బాలకృష్ణ గారి కెరీర్లో మరో కీలకమైన ఘట్టమని ట్రేడ్ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. బాలయ్య గారి కెరీర్లోనే ఇప్పటివరకు ఫస్ట్ డే అత్యధిక షేర్ వసూలు చేసినటువంటి చిత్రం వీరసింహారెడ్డి 25.35 కోట్లయితే ఈ సినిమా షేర్ వసూలు చేసింది. దీని తర్వాత అఖండ 15.39 కోట్లు, భగవంత్ కేసరి 14.36 కోట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు డాకుమారాజ్ మీద భారీ బజ్ ఉండడం, సంక్రాంతి సీజన్ కావడంతో తొలి రోజు కలెక్షన్లపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ కోసం పండుగ కానుగా మారబోతుంది. ఒకవేళ డాకుమారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ వీరసింహారెడ్డి రికార్డును బ్రేక్ చేస్తే బాలకృష్ణ గారి కెరీర్లో మరో మెరుగైన పేజీ రాసినట్టవుతుంది. ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్, ఫెస్టివల్ సీజన్ కలిసి వస్తే రికార్డు కలెక్షన్స్ సాధించడం చాలా ఈజీ అని ట్రేడ్ పండితులైతే అంచనా వేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.